నమస్తే గురూజీ. మీ ఫాదర్కి చెప్పకుండా వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీతో మాట్లాడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది గురూజీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుంది అనేసి. చాలా ఆనందంగా ఉంది గురూజీ. మంచి తల్లి. ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? అంటే నేను నవంబర్ లో పుట్టాను గురూజీ. నవంబర్ కార్తీక మాసంలోనే, కార్తీక పౌర్ణమి రోజు అంతా. అది సాయంత్రం 3:30 టైంలో పుట్టానని చెప్పారు. 1990 గురూజీ డేట్ ఆఫ్ బర్త్. డేట్ కరెక్ట్ గా ఐడెంటిఫై లేదు కానీ 1990లో గురూజీ. అదే గురూజీ, నా లైఫ్ ఎలా ఉంటది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనేసి గురూజీ. ఏం చదువుకున్నావమ్మా? నేను MSc చేశాను గురూజీ. ఇంతకు ముందు ప్రయత్నించలేదా తల్లి మీరు? ప్రయత్నించాను గురూజీ. ఏంటి బ్యాంక్స్ రాశాను గురూజీ. MSc అయ్యాక బ్యాంక్ కోచింగ్ వెళ్ళాను గురూజీ. ట్రై చేశాను, రాలేదు. నెక్స్ట్ BEd చేశాను గురూజీ. తర్వాత మ్యారేజ్ అవ్వడం, ప్రెజెంట్ చెయ్యట్లేదు గురూజీ. ఓకే, టెట్ రాశారా? రాశాను గురూజీ. టెట్ లో క్వాలిఫైడ్ అయ్యారు కదా? లేదు గురూజీ. టెట్ కూడా క్వాలిఫైడ్ అవ్వలేదా? అంటే మాకు పెట్టలేదు గురూజీ. నేను BEd అయ్యేసరికి లాస్ట్ ఇయర్ రిలీవ్ అయ్యాను నేను BEd. ఓకే ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ రిలీవ్ అయిన వెంటనే BScకి అప్లై చేశాను, రాశాను గురూజీ. ప్రయత్నించు తల్లి, మంచిది జరుగుతుంది. నువ్వు ఏకాగ్రతగా ఇంట్రెస్ట్గా ప్రయత్నిస్తలేదు, మెయిన్ అది. నీకే ఇంట్రెస్ట్ తక్కువైపోయింది. చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందని. అవును కదా? ఎన్ని రోజులు అయింది మ్యారేజ్ అయ్యి? 1 year అయింది గురూజీ. 1 year అయ్యింది. 1 year అయింది గురూజీ. భర్త ఏం పని చేస్తారమ్మా? అతను నావిల్డాకేర్లో చేస్తున్నారు గురూజీ, కర్ణాటక స్టేట్ లో. కర్ణాటక స్టేట్ లో నావిల్డాకేర్లో చేస్తున్నారు గురూజీ, సెంట్రల్ గవర్నమెంట్. సరే తల్లి, సరే అమ్మా. ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి. అవును గురూజీ. నీ జాతకంలో యోగం అయితే ఉంది తల్లి. ఉన్నది గురూజీ. ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది ఏజ్? ఉన్నది గురూజీ. ఇప్పుడు 25 years కదా గురూజీ. ఇంకా ఉన్నది గురూజీ. అంటే 30+ వరకు ఇప్పుడు ఉన్నా కదా. ఓకే, జనరల్లో. అవును గురూజీ. ప్రయత్నించమ్మా ఏకాగ్రతగా. నువ్వు పట్టుపట్టి నేను సంపాదన చేసుకోవాలి, ఉద్యోగము నాకు కావాలి, నేను చదవాలి అని ఏకాగ్రతగా నువ్వు చేస్తే ఖచ్చితంగా వస్తుంది తల్లి. ఓకే గురూజీ. భయపడాల్సిన అవసరం లేదు. జాతకం బాగుంది. ఎందుకు చిన్న విచారాలకు మనసుకు తీసుకొని పెద్దగా రాక్షసులు అయిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే నేను సెన్సిటివ్ గురూజీ, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేసి అనుకుంటాను గురూజీ. సరే అమ్మా. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? కొత్తగా 1 year అయిందా? అయింది గురూజీ. ఒక బేబీ గురూజీ, పాప. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా ఉంది జర్నీ? బానే ఉంది గురూజీ. మంచి భర్త. మంచి అతను. ఇక మీనరాశి వాళ్ళకి నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే సప్తమ గురు, సప్తంలో గురువు ఉన్నాడు ఇప్పుడు. సప్తమ గురువు అంటే సాక్షాత్ మీనరాశికి తన స్వక్షేత్రాధిపతి ఎవరు? గురువు. సప్తంలో ఉండి తన ఇంటిని తను చూస్తూ ఉన్నాడు. అంటే ఆనందంగా ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఎక్కడో దూరంగా ఎక్కడో వెళ్తాము, వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కడో వెళ్తాం, మన ఇంటి దగ్గర దూరం నుంచి వస్తూ ఒక ఆకాశం నుంచి లేదా రోజు దూరపు రోడ్లో ఎక్కడైనా వేరే చోటు నిలుచుకొని అక్కడి నుంచి మన ఇంటిని చూస్తే మనకి ఏదో ఒక ఆనందం. మన ఇల్లు వస్తుంది చూడు, మన ఇంటిని ఎన్ని రోజులైందో మన ఇంటిని చూస్తున్నామని ఆనందం కదా. అలా ఎన్నో రోజులు దూరంగా ఉండిపోయి దిఢీరని మన ఇంటిని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. అలా ఆనందంతో మీనరాశిని చూస్తున్నాడు అంటే అంత ఆనందం వస్తుంది మీకు అని అర్థం. చూసారా, అదృష్టమే మీకు మహాభాగ్యము. తర్వాత వివాహం లేదు, వివాహం అవుతానే లేదు అనే వాళ్ళకి ఖచ్చితంగా వివాహ యోగం కలిసి వచ్చేస్తుంది 100%. అదంతా గ్యారంటీ. అంతేకాకుండా ఇంకొక సైడు గౌరవం, ఉన్నతమైన పదవిలు ప్రాప్తి, ప్రమోషన్స్ అన్నీ మీ వెంటనే ఉంటాయి. మాన సన్మానాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏదైనా స్థానపల్లటనము అంటాం, ప్రమోషన్స్. అంతే, స్థానపల్లటం అంటే ట్రాన్స్ఫర్, వేరే చోటు వెళ్ళాలి,
లేదా ఈ కంపెనీ మారి ఇంకో కంపెనీ వెళ్ళాలి, ఇంకా ఉన్నతమైన అలాంటి అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. తర్వాత దూరమైన ప్రదేశాలకి ప్రయాణం చేయడం, దూరపు ప్రయాణాలు మీకు దగ్గరకు వస్తాయి. తర్వాత అంతేకాకుండా తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసే ఒక యోగం వస్తుంది. తర్వాత ఈ మనం ఏదైనా సాహసం చేసి గిన్నెస్ రికార్డ్ చేయాలి, వరల్డ్ రికార్డ్ చేయాలి, ఏదైనా ఒక సాధించేసి ప్రపంచానికి చూపించాలి, మనకి పేరు వస్తుంది అనే వాళ్ళకి ఈ సంవత్సరం ధనుస్సు రాశిలో పుట్టడం ఈ సాధన సక్సెస్ అవుతుంది, సంతోషం వస్తుంది అని చెప్తూ ఉంది. అంతేకాకుండా మీరు చాలా సూక్ష్మ మనుషులు అయి ఉంటారు. చిన్న విచారము మనసులో పెట్టుకొని కూడా మీరు ఏది చేసినా కూడా అయినంత వరకు కొంచెం ఓర్పుతో చేస్తే మీకు సక్సెస్. తర్వాత వ్యాపారంలో అధిక లాభము. తర్వాత రియల్ ఎస్టేట్ ఈ సంవత్సరం పెరుగుతుంది చూడండి. గురువు సప్తంలో ఉన్నాడు, భూస్థానంలో రేట్లు ఎలా ఉంటాయంటే అలా మీరు అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ చాలా పడిపోయింది మన తెలంగాణలో, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. అబ్బో ఊహించలేనంత పీక్ల జర్రన్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది ఈసారి. దానివల్ల 100% రియల్ ఎస్టేట్లో మంచి వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏదైతే వ్యాపారస్తులు, రైతులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇక్కడ తీసి ఇది ట్రాన్స్ఫర్ చేయడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి అధికమైన ద్విగుణమైన లాభాలు చాలా మంచిగా ఉంది మీనరాశి వాళ్ళకి. అంతేకాకుండా ఈ మీనరాశిలో జన్మించిన వాళ్ళకి కొత్తగా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు అవి ఇవి రావాలి, టీచర్ ఉద్యోగం రావాలి, ప్రాధ్యాపకులు మనం ఏమంటామో పిహెచ్డి చేయాలనే వాళ్ళకి ఉత్తమమైన సువర్ణ అవకాశం, ప్రయత్నించవచ్చు. ఇక ఈ కానూను రీత్యా అంటే చట్టం రీత్యా జడ్జి అవ్వాలి నేను, లేదో జడ్జి పోస్ట్ కావాలి, లేదో పోలీసు పోస్ట్ కావాలి, ఇలాంటి వాళ్ళు ఈ సమయంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అంటే లక్ అనేది మీ వెంటనే ఉంది, కానీ దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఇంటర్వ్యూ రన్నింగ్ రేస్ చేయడానికి రన్నింగ్ రేసే గెలవకపోతే పోలీసు ఉద్యోగం ఎలా ఇస్తారు? అవును కదా, ఫిజికల్ బాగానే ఉంటారు, రన్నింగ్ రేస్లో మనం రావాలి కదా. అలా అన్ని విధాలుగా మీరు కష్టపడితే ఈజీగా మీకు విశేషంగా ఈ లక్ అనేది ఉండడం వల్ల ఇంకా మంచి ప్రతిఫలాలు లభిస్తుంది. చూడండి, గురు దృష్టి నేరుగా మనం పై ఉన్నప్పుడు 1000 దోషాలున్నా దూరం అయిపోతాయని. అలా ఇప్పుడు ఎలాంటి దోషాలు జన్మజాతకంలో ఉన్నా కూడా అడ్డు రాదు, గురు దృష్టి ఉంది కదా, అందువల్ల ఈజీగా మీరు కనెక్ట్ అయిపోవచ్చు. ఏ పని చేసినా కూడా సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా స్త్రీలకు కూడా గృహయోగాలు, పాపం చాలా కళ ఉంటుంది, ఒక స్వంత గది చేసుకోవాలి, స్వంత ఇల్లు కట్టాలి, లేదా ఒక భూమి కొనాలి. అయ్యో మన పేర్లో భూమి అనేది రుణం ఉందా లేదా, రాసిందో లేదో, డబ్బు ఉంది కానీ ఇల్లు కట్టుకోవడం అవుతలేదు, డబ్బు అయితే ఇంట్లో ఉంది, లేదా ఏదో జాగా సేల్కి పెట్టడం, సేలే అవ్వదు, ఆ సేల్ అవుతే ఇల్లు కొనుక్కోవాలి. అలా ప్లాన్ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా జాగా సేల్ అయిపోయి ఇంకో జాగా కొనుక్కోవచ్చు. చూసారా, చాలా అద్భుతమయంగా ఉంది ఈ 13 మాసాలు. గురువు మీకు చాలా శుభం ఇస్తాడు. అందువలన మీరందరూ కూడా చక్కగా గురువుని మరింత మంచి ఫలాలు ఇవ్వాలని వేడుకోండి. మీరేం వద్దు, ప్రతి గురువారం పసుపు రంగు టీషర్టు లేదా పసుపు రంగం చొక్కా కానీ, లేదా స్త్రీలు పసుపు రంగం ఇలా వేసుకుంటారు కదా దుప్పట, అది ఎల్లో కలర్ కానీ, అయినంత వరకు గురువారం ఎల్లో దారమైనా సరే, లేదా బ్యాండ్ వస్తుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అదైనా సరే, లేదంటే రిబ్బన్ మనం జడకి వేసుకుంటాం కదా రిబ్బన్, అదైనా ఎల్లో కలర్, అయినంత వరకు గురువారం మీ వంటిపైన ఎక్కడో ఒక చోటు ఎల్లో కనబడాలి. పురుషులు అయినంత వరకు ఎల్లో అంటే ఇది గంధం కూడా అదే రంగు వస్తుంది, శ్వేత, ఆ రంగుని కనకవర్ణం అంటాం కదా, ఆ కనకవర్ణాన్ని ఇక్కడ ధారణ చేసుకోండి, గంధం పెట్టుకోండి. ఇంత మాత్రమే, మీకు వేరే ఇంకేం అవసరం లేదు. గురువారం వెళ్ళి సాధారణంగా ఎలాగో గురు దేవాలయానికి వెళ్తారో ఒక 16 ప్రదక్షిణలు చేసుకోండి, నమస్కారం చేసుకోండి. అయితే గురుపాదక స్తోత్రమో లేదా గురు చాలీసో ఏదైనా, గురుకు దత్త చాలీసో ఇలాంటిది ఏదైనా చదువుకుంటే